వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మతిమరుపుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. మతిమరుపు అనేది చాలా సర్వసాధారణమైన విషయం. యూత్, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళని తేడా లేకుండా అందరూ ఈ మతిమరుపు అనే దానికి బలైపోతుంటారు లేదా అనుభవంలోకి వస్తుంది. ఇక మతిమరుపు అనేది కామెడీ ట్రాక్ చాలా సినిమాల్లో చూస్తుంటాం మనం. పాత సినిమాలో చిత్రగుప్తుడు యమధర్మరాజు భూలోకంలోకి వచ్చినప్పుడు యమధర్మరాజు చిత్రగుప్త తాళం వేస్తూ అంటాడు. తాళం వేస్తే ప్రభు గొల్లె మర్చితిని అని చిత్రగుప్త అని అంటాడు. ఈ జోకు ఒకప్పుడు చాలా పాపులర్. ఇక మన నిత్య జీవితంలోకి వస్తే మనం బయటకు వెళ్ళినప్పుడు బైక్ తీసుకుని మళ్ళీ పైకి వచ్చినప్పుడు బైక్ కీసు ఏ సోఫా మీదనో, టీపాయ్ మీదనో, మంచం మీదనో గిరాటేస్తాం. నిజానికి మన ఇంట్లో ఒక కీ స్టాండ్ ఉంటుంది, దానికి వేయడానికి మనకు చాలా బద్ధకం. సో మతిమరుపు వల్ల మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు ఇదంతా వెతుక్కోవడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే అందరూ రెడీ అయిపోయి కిందికి దిగాక అది 2 వీలరో కారో మనం ఎక్కిన తర్వాత జ్ఞాపకం వస్తుంది, అరే గిఫ్ట్ మర్చిపోయామే లేదా గ్యాస్ ఆఫ్ చేసామా లేదా అని టకటక మళ్ళీ పైకి వచ్చి చూసి లాక్ ఓపెన్ చేసి సరి చేసుకుని వెళ్ళే సందర్భాలు మనకు తెలుసు. ట్యాబ్లెట్స్ విషయానికి వస్తే ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకునేటప్పుడు ఒక ట్యాబ్లెట్ ఆల్రెడీ వేసుకుందామా అని డౌట్ వస్తుంది, ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదేమో అని డౌట్ వస్తుంది. ఈ డౌట్లో మనం ట్యాబ్లెట్ వేసుకోవడం స్కిప్ చేస్తూ ఉంటాం. ఇట్లాగే వర్షాకాలంలో గొడుగు అనేది చాలా పాత జోక్ అది. ఇక వంటింటి విషయానికి వస్తే మనం కూరలో ఉప్పు వేయకపోవడం, టీలో పంచదార వేయకపోవడం అనేది చాలా మామూలు విషయమే. ఇక పాలు, అన్నము, కూర వేడి చేసేటప్పుడు పాలు పొంగిపోవడాలు మర్చిపోవడం వల్ల, అలాగే అన్నము కూర వండేటప్పుడు ఏదో ఫోన్ కాల్ వచ్చి అందులో మనతో మాట్లాడే వాళ్ళు ఎక్కువ ప్రొలాంగ్ చేస్తే ఇక్కడ అన్నం మాడిపోతుంది, అన్నం అడుగంటుతుంది, కూర మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇక చాలా డేంజర్ విషయం ఒకటి ఉంటుంది, ఏంటంటే పాలు మనం కాచేటప్పుడు అది పొంగిపోయి స్టవ్ ఆరిపోతుంది అనమాట. ఆరిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేశాము అని అనుకుంటాము, కానీ కాదు, దానివల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఒక రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేసి లైట్స్ ఆన్ చేసి బయటకు వచ్చిన తర్వాత వాటిని ఆఫ్ చేయమన్నమాట. అలాగే గీజర్ కూడా మనం అవసరం తీరాక ఆఫ్ చేయము, ఏసీని కూడా అట్లాగే వదిలేస్తాం. కొన్నిసార్లు షాప్కి సరుకులకు వెళ్ళేటప్పుడు 1-2 సరుకులు మర్చిపోయి రావడం అనేది చాలా సాధారణమైన విషయం. అలాగే మనకు చాలా కామెడీ పార్ట్ ఏంటంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు మన ప్యాంటుకి జిప్పు వేసుకోవడం మర్చిపోతాం. బయటకు వెళ్ళాక గర్ల్ ఫ్రెండ్ దాన్ని చూసి ఆట పట్టించి అది వేసుకోలేదు అన్నప్పుడు మెలకలు తిరిగి జిప్పు వేసుకునే సందర్భం చాలా కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో మతిమరుపుకు సంబంధించిన అంశాలు మనం ఎదుర్కొంటుంటాం. హోప్ యూ లైక్ ఇట్. మీకు ఏదైనా తోస్తే కామెంట్స్లో మీరు కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఎ లాట్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ ప్లీజ్ ఇఫ్ యూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్.